గౌరవ అతిథులు ఇంకా రావాల్సి ఉంది. దయచేసి ఎవరి సీట్లో వారు కూర్చోవలసిందిగా మనమే. అర్థం ఉంటే మీ గురించే నేను సార్ కరెక్ట్ సార్ మాకెప్పుడు ఆశీర్వాదం ఉండాలి మీది. ఎప్పుడు మేము ఎదగాలి. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ కనబడతలేదు. వినిపించేసి చూడండి మేడం మేడం హ్యాపీ ఉమెన్స్ డే. రావాలి మళ్ళొకసారి సార్ మేడం కొన్ని చీరలు ముందర తీసుకెళ్ళండి, కొన్ని ముందర తీసుకెళ్ళండి. మనం మెరుకోపోదు అన్నట్టు ముందుకు వేయాల్సిందిగా కోరుతున్నాం. ముందు చూస్తా చిన్న మరి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ మంత్రివర్యులు మీ అందరికీ కూడా మరి కేక్ కట్ చేసి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు మరి గౌరవ మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి బ్యాగ్ తీసుకొని జూమ్ తీసుకోయా దయచేసి ఎవరైతే పిల్లలకు కూర్చుని కార్యక్రమం ఆ పిల్లలకు బ్యాగ్ తీసుకోవన్నా అరే మీరు జరుగులే ఇలా మీరు ఎందుకున్నాడు తెలంగాణ ప్రభుత్వంలో చిన్న పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వారికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా మన ఇంటిలో మరియు విజయలక్ష్మి నరసింహ గారు అదేవిధంగా డిప్యూటీసీలు పీడీలు ఇదంతా కలిసి మన శ్రీమంతం చేస్తూ మహిళలను సక్రమంగా గౌరవించుకోవడం జరుగుతుంది.
ముందుకు రావాల్సిందిగా మేడం చూడండి. ఓకే. మేనమామగా వారి ఇంట్లో ఒక ఇంటికి ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలనేటువంటి ప్రధాన ఆకాంక్ష మన కేసీఆర్ శ్రీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి టీడీపీఓ పీడీ గారు వారికి మరి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని చెప్పి మనం చేస్తున్నాం. పిఎస్సిఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా వేదికపై రావాల్సిన కూర్చున్నాం. మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాబట్టి మనం మనకు మహిళలు స్వతంత్రం వచ్చింది. ఎవరికి మనం ఇంట్లో చేసుకుని బయట పిల్లలు బాగా చదివించి మాలాగానే ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ ఎమ్మెల్యే గారు కానీ అన్ని విధాలు ఏదైనా చేయాలి. ఎందుకంటే మహిళ బయట నుంచి తెస్తారు కానీ ఇంకా చూసుకో పిల్లలను మనము ఒక కోపం ఇస్తాము, మన ప్రేమ ఇస్తాం. అన్ని భయం. We have to feel very proud of ourselves because we are women. మరి దేశంలో ఈరోజు మహిళలు ఎంతో ఎదుగుతున్నారు. మరి మరొకసారి మీ అందరికీ గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు మంత్రి గారికి చెప్పాలి. మన దగ్గరకు వచ్చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పెద్దలు పూజలు మా గురువులు మరి మా మహిళలందరికీ మీరు ఆశీర్వదించాలని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మనకి ఈరోజు ఏది కావాలన్నా మన కాన్స్టిట్యూన్సీకి ఒక మహిళ ఖచ్చితంగా మన 10 ఎమ్మెల్యేల్లో ఒక మహిళ ఉంటే తనకి అన్ని శాంక్షన్ చేయాలని చెప్పి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి నాకు ఆశీర్వదించి నా పనులు నేర్పిస్తున్నారు. కాబట్టి మా మహిళల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే మరి మొట్టమొదటిసారి మన పార్టీ ప్రెసిడెంట్ మరి నాతోటి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్న గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి कलेक्टर साहब सर आपको तो हार्टफुल में थैंक यू बोलती हूँ क्योंकि हमेशा आप हमारे को एंकरेज करते हैं सर. बहुत बहुत धन्यवाद आपका. మరి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి కౌన్సిలర్స్ అందరికీ జెడ్పీటీసీ గారికి ఆర్టీఓ గారికి మరి అలాగే ఎంఆర్ఓ గారికి మరి మహిళా ప్రెసిడెంట్ అందరికీ సర్పంచ్లకు మా అక్క గారి మన దగ్గరకు వచ్చి అన్ని ప్రోగ్రామ్స్ అనేసి మన దగ్గరకు వచ్చినారు. ఇంతేనా చెప్పట్లు. ధన్యవాదాలు. మనం ఈరోజు మహిళలు లేనిదే ఇల్లు లేదు, మహిళలు లేని జీవితాలు మొగల జీవితాలు లేవు. ఎందుకంటే మనము ఎంత ఎదిగినా మనం ఆడలని మనం మర్చిపోకుండా మన ఇల్లుని కాపాడతాం, మన పిల్లల్ని చదువు చేపిస్తాం, మళ్ళీ మనం ఉద్యోగం చేస్తాం. అంటే ఇంటిని కాపాడని ఇల్లు చూసి ఇల్లాలని చూడు అని పెద్దలు చెప్పారు. వాస్తవం అది. ఎందుకంటే ఈరోజు అమ్మ మీరు ఎంత బయట నుంచున్నారు లోపలంటే ఒక మహిళగానే నుండి అన్ని పనులు చేసేది ఆ శక్తి నాకు ఇచ్చింది. నా తోటి మహిళలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి అంగన్వాడీ డిపార్ట్మెంటే కావచ్చు, మా ఆశాకలే కావచ్చు, అలాగే మరి ఇక్కడ విచ్చేసిన అక్కలందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కరోనా టైంలో అందరైనా ఇంట్లో కూర్చున్నారు కానీ ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఆశాకలు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఎవరు ఇంట్లో కూర్చోలేదు. వాళ్ళ డ్యూటీలు చేసుకుంటా పిల్లల్ని కాపాడుకుంటా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా వాళ్ళు బయటికి వచ్చారు. మనము మన పిల్లలకి మనమే తప్పు చేస్తాం. ఎక్కడైతే ఒక అమ్మాయి పుట్టగానే మనం అమ్మాయిలు ఎక్కడ చూస్తాం కానీ మగ పిల్లలు ఎక్కడ చూడరు. మనం పెంచేటప్పుడు నువ్వు అమ్మాయి 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 అనే 10 సార్లు చెప్తాం. అదే మగ పిల్లలు రాత్రి 12 వచ్చిన వాడు మగ పిల్లడు కదా అని అంటాం. అంటే ధైర్యం కాన్ఫిడెన్స్ అనేది మనమే మన పిల్లలకి లేకుండా చేస్తాం. కాబట్టి ధైర్యంగా మన పిల్లలకి చాలా నేర్పించాలి. ఆడపిల్లలకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా మనం ఒకసారి గమనించాలి. గత ప్రభుత్వాల్లో అమ్మాయి పుడితే అమ్మేస్తుండే ప్రైవేట్ అమ్మాయిలకి. పేపర్లో రోజు ఏం చూస్తుంటే అమ్మాయి పుట్టింది కాబట్టి పేదరికంలో తల్లిదండ్రులు ఉన్నారు,
లక్ష్మిగా భావించాలి. అమ్మాయి అంటే తక్కువ అంచనా వేయద్దు. అమ్మాయి లేని ఆడది లేని జీవితాలే లేవు. ఆదిశక్తి పరాశక్తి ఆడదే కాబట్టి అది మనం మర్చిపోవద్దని చెప్పి ఈ రోజు అమ్మాయి కొడితే 1000 రూపాయలు ఎక్కించి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు వాస్తవంగా అమ్మాయిల కోసం చెప్పేసి వాళ్ళు చదువు చెప్పాలని ఈ రోజు మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మన రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్ కోసం అని ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనట్టు అంగన్వాడీలో మరి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కి భోజనాలు పెడుతున్నారు. మరి అలాగే దాంతో పాటు పిల్లలు ఉంటే 6 సంవత్సరాల వరకు వాళ్ళ అంగన్వాడీ స్కూల్లో భోజనాలు పెడుతున్నారు. పాలిస్తున్నారు. ఇస్తున్నారా మీరు? మరి ఈ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదంట. కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు. బీట్ కార్డులకి పెన్షన్ ఇస్తున్నారు. ఈ రోజు మరి అలాగే డబుల్ బెడ్రూమ్ రేపు ఇల్లు ఇచ్చిన మహిళలు పేరు ఇస్తున్నారు. అంటే మహిళలకి ఎంకరేజ్ చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్పాలి ముఖ్యమంత్రి గారికి. మనల్ని ఎవరు గుర్తించలే. 50% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు మహిళలు ముందొచ్చి మరి సర్పంచ్గా ఇక్కడ కూర్చున్నారు. సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా నేను కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం వల్లనే ఎదిగి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే నేను కూడా ఒక అమెరికాకి వెళ్ళాను. ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ తరఫున అక్కడ మహిళలతో మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర మహిళలకు ఎవరు ఉండరు. మేము పుట్టి చనిపోయే వరకే మేము పని చేసుకొని మా చావుకు మేమే డబ్బులు కట్టాలి, మా సమాధికి మేమే డబ్బులు కట్టాలి. ఇలా ఉందా మన ప్రభుత్వం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళలకి గుర్తింపు వచ్చింది. మరి ఈరోజు మన కోసం షీటీ పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తుంది కాబట్టి మనం అందరము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సోదరిమణులకు అలాగే ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీలు, ఎంపీటీసీలు, అలాగే అధికారులు, ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మన జిల్లా ప్రజల అనునిష్టం మరి అనుక్షణం మన జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తూ మన జిల్లాని అన్ని జిల్లాలకు తీరుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు, అలాగే కలెక్టర్ గారు ముషారఫ్ ఫారూఖీ గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు మరి ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విఠలరెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ గండే విఠల్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు ఆర్డీఓ గారు, అలాగే మరి ఈ నియోజకవర్గ ఆడకూలి రేఖా మేడం గారికి, మరి అలాగే ముందు కూర్చున్న సోదరులందరికీ నా యొక్క శుభాభివందనాలు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఆడపిల్ల అంటే గత రోజులలో ఆడపిల్ల అనుకునేది. ఈ రోజులలో మరి ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడపులిగానే ముందుకు వెళ్తుంది. ఈరోజు చూస్తున్నట్లయితే మరి పుట్టినప్పటి నుండి మనకు గర్భిణీ స్త్రీ ఉన్నప్పటి నుండి మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి ఆ ఒక అంబులెన్స్ను మనకు ప్రవేశపెట్టి ఊర్లలో, గ్రామాలలో మరి సేవలు అందరూ హాస్పిటల్ లేకుండా సేవలు అందకుండా ఉండే తరుణంలో అంబులెన్స్ను మనకు ప్రవేశపెట్టి గర్భిణీలను హాస్పిటల్ వరకు అమ్మఒడి మరి అంబులెన్స్లో తీసుకెళ్ళి ప్రసవమైన తర్వాత మరి ఇంటి వద్దకు చేస్తున్నారు. మరి ఈ మన తెలంగాణ ప్రభుత్వము ఎంతో మనకు ఒక ప్రతి పల్లెలో
కేసీఆర్ కిట్ మరి పెరుగుతుందంటే గురుకుల పాఠశాల మరి పోషకం మన కుటుంబ పోషణలో కూడా భాగస్వాములు అవుతూ ఈరోజు మా మగవారికి తీరుగా మరి పరిపాలన కానివ్వండి మరి అలవర్చుకున్నది ఈరోజు మహిళ. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రంగంలో శుభాకాంక్షలు. ముందుగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్న ఖానాపూర్ శాసనసభ్యురాలు గౌరవనీయులు రేఖా శ్యామనాయక్ గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, అటవీ శాఖ, న్యాయశాఖ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు అల్వాల ఇంద్రకరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా వెలిగిపోయినటువంటి గౌరవ మనోహ శాసనసభ్యులు విజయరెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారికి, గౌరవ నిర్మల్ జిల్లా కలెక్టర్ ముస్తాఫ్ గారికి, గౌరవ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజారావు గారికి, గౌరవ ఖానాపూర్ జెడ్పీటీసీ రాజమౌళి గారికి, గౌరవ ఖానాపూర్ ఎంపీపీ మోహిత్ భాయ్కి, అదేవిధంగా వేదికపైనటువంటి వివిధ శాఖల అధికారులకు, గౌరవ కౌన్సిలర్లకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా మన ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే గగనం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. మరి అటువంటి ఉన్నతమైన మహిళా లోకానికి ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని దశాబ్దాలుగా మరి విస్మరించిన మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇంతటి అజయ శక్తి అయినటువంటి మహిళా లోకానికి మరి ఏదన్నా ఒకటి ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలి. మరి వారికి కూడా సమాజంలో మరి మగవారికి తోడుగా, మగవారికి సమానంగా కూడా మరి వారు పనిచేస్తున్నారు కాబట్టి మహిళా లోకానికి శ్రమ గుర్తింపు కలిగజేయాలనే ఉద్దేశంతో మరి ఆయనకున్న విశేష రాజకీయ అనుభవంతో మరి ఆయనకి మహిళా లోకానికి ఎన్నో అటువంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. అందుకోసమే మరి మహిళా లోకం అందరూ కూడా ప్రేమగా ఆయన మహిళా బంధాలు పెంచుకుంటున్నారు. అందుకే ఈ రోజున మనం అందరం కూడా మహిళా బంధు సంబరాలు చేసుకుంటున్నాం. గతంలో స్త్రీ లోకానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, మరి ఈ రోజు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కనుక మనం ఒకసారి మననం చేసుకుంటే మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఏ విధంగా అయితే మన సమాజానికి గౌరవం దక్కిందో మనం తెలిసిపోతుంటుంది. మహిళా లోకం కూడా మరి సామాజిక సాధికారత కానివ్వండి, ఆర్థిక సాధికారత కానివ్వండి, రాజకీయ సాధికారత కానివ్వండి కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో 50% రిజర్వేషన్. ఒకప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్లో మరి ఇన్నడే మహిళలకు రిజర్వేషన్. అదేవిధంగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్లో కూడా మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాం. పోలీస్ శాఖలో 33% రిజర్వేషన్ కల్పించాం మహిళా లోకానికి. అదేవిధంగా మరి మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లో కూడా మరి మహిళలకు సమానంగా మనం ఈ రోజున రిజర్వేషన్ కల్పించామంటే మనందరం కూడా మహిళా జాతి గర్వంగా మరి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరి పేదింటి ఆడపిల్లలు మరి ఈ రోజున సమానంగా మరి వాళ్ళకి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా మరి అందరితో సమానంగా మనం అన్ని సంబరాలు చేసుకోవాలి, అందరూ కూడా మరి తగినంత గౌరవం పొందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు. మహిళా సెక్టర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, గతంలో భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న శాఖ నైలమ్మ కానివ్వండి, మరి మనకి ఉన్నటువంటి మన స్వరాజ్యం కానివ్వండి, అక్కడి నుంచి మొదలు పెడితే మరి ఈ రోజున బ్యాడ్మింటన్లో నెంబర్ 1 మన పివి సింధు, సానియా మిర్జా, బాక్సింగ్లో ఉన్నటువంటి నిఖిల్ కురేశ్వరి, ఈ రోజున మరి అదేవిధంగా మిస్ యూనివర్సిటీ మానస వారణాసి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సముచిత గౌరవం కల్పించారు. ఆ రోజున పేకే సంఘు మరి ఆ రోజు ఒలింపిక్స్ మెడల్ తీసుకొచ్చిన తర్వాత అమోఘమైనటువంటి ఘనస్వాతం కలిగా మనం ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి సానియా మిర్జా గారిని మనం అధికారుల ప్రతినిధిగా నియమించుకున్నాం. విజయానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి మనం ఆ రోజు మరి ప్రభుత్వం కూడా నగదు ప్రభుత్వం ఇచ్చింది, అదేవిధంగా ఇంటి స్థలం నుంచి కూడా ప్రోత్సహించింది. అదే అందరికీ తెలిసింది తెలంగాణ బిడ్డ పూర్ణాన్ని ఆ రోజు ఎవరు శిశికరం అతి చిన్న వయసు కూడా 13 సంవత్సరాల్లో తనకు కూడా తగినంత ప్రోత్సాహం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి చేస్తుంది. క్రీడా వ్యవస్థ అనేది కాదు. ఈ రోజున మనకి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే కానివ్వండి, తెలంగాణ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు కానివ్వండి, వీరందరి సేవలను గుర్తింపు చేసుకుంటారు.
మరొకసారి మనం చేసుకుంటూ మనందరం కూడా మరి రాబోయే రోజుల్లో మహిళా శక్తికి అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పరిపాలిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీకు అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఈ రోజు మరి గర్భిణీ స్త్రీ ఉన్నటువంటి కేసీఆర్ కిట్ దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ఆడపిల్ల పెరుగుతున్నటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలని అందరికీ తెలని దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక సంక్షేమ పథకంలో లబ్ధిదారులు అని గర్వంగా చెప్తున్నారని ఈ రోజున సుమారు 10 లక్షల మంది పైగా ఆడపిల్లల పెళ్లి చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లికి సహాయం చేసిందంటే మనం అందరూ కూడా ఎంతో గర్వకారణంగా నియమాలను పిలుస్తున్న కేసీఆర్ గారికి గట్టిగా చెప్పడంతో మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 11 లక్షల మందికి సుమారు 1,700 కోట్ల రూపాయలతో కేసీఆర్ కిట్లు మా ఈ రోజు మనం అందజేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, మరి రాబోయే తరానికి మరి ఇప్పుడున్న యువతరంలో బాలికల్లో కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి బాలికలకి సెపరేట్గా మరి గురుకుల పాఠశాలను ఓపెన్ చేయడం జరిగింది. ఉన్న గురుకుల పాఠశాలను కొన్నింటిని జూనియర్ కాలేజీలుగా, డిగ్రీ కాలేజీగా కూడా మరి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మైనార్టీలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా మరి చదువుకు దూరంగా ఉన్నారనే ఉద్దేశంతో వారికి మైనార్టీలో ఆడపిల్లలు కూడా సెపరేట్గా గురుకుల పాఠశాలలు, అదేవిధంగా వారికి కూడా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక వర్గం, ఒక మతం, ఒక రాజకీయ పక్షంలో భేదం భాగం లేకోకుండా ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకి మరి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కేసీఆర్ గారు. అందుకోసం మరి ఈ రోజు మన మహిళా బంధువు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ రోజున మరి ఇన్ని చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలోనే ముందు మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇంట్లో అందుతాయని ఒక నమ్మకం, ప్రగాఢ విశ్వాసంతో మనందరం కూడా ఒక్కసారి మహిళా బంధాన్ని పెంచుకున్న కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గట్టిగా చెప్పడంలో ఇకపోతే ఇప్పుడు మహిళలు కూడా మగవారిని దేనికి తీసుకోపోవడం, రాజకీయాల్లో కానివ్వండి, ఇంటి పాలనలో కానీ ప్రతి దాంట్లో కూడా వారికి సరిసమానం ఉండడానికి గొప్ప నిదర్శనం మీకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరి 2 సార్లు ఆమెను గెలిపించిన ఆమె పాలనలో మీకు తెలుసుకుంటారండి. అంతకుముందు జరిగినటువంటి కాలపు అభివృద్ధి ఏంది, మన వెంకటరమణ గారి ఎమ్మెల్యే ఐదులో జరుగుతున్న అభివృద్ధి ఏంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకురాలు, ఒక చదువుకున్న విద్యావేత్తమైన నాయకురాలు ఈ రోజున మన మగవారిని వేదిగా ఇంకొకటి మన జిల్లాలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా కాబట్టి ఒక మహిళగా మరి అందరూ ప్రోత్సహిస్తూ మరి వారిని పరిపాలనలో మీ సలహా సూచనలు కూడా ఇస్తూ ముందు కూడా మరి వారికి ఇదే విధంగా మీరు అందరూ కూడా అండగా ఉంటారని ఆశిస్తూ మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మన గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి అంతా కూడా ఒక్కసారి మీ అందరి సమక్షంలో మరి ఈ రోజున మన స్థానిక శాసనసభ్యులకు, స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ గారికి నా చేతుల మీద చాలా సత్కరించుకున్నాను మహిళా దినోత్సవం సందర్భంగా. ఆనరబుల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారికి, డైరెక్టర్ ఎమ్మెల్సీ గారికి, విఠల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, ఇంతకుముందు చెప్పిన మా ఇతర ఆడపల్లి శ్రీమతి రేఖా చార్మన్ గారికి, అలాగే ముఖం రాజేందర్ చైర్పర్సన్ గారికి, సెక్యూరిటీ గారికి,
ఎంపీ ఖానాపూర్ గారికి, విజయలక్ష్మి న్యాయు గారికి, అలానే వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, పెద్దలు, అధికారులందరికీ నమస్కారం. మీ అందరికీ నా తరఫు నుంచి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకుముందు స్క్రీన్లో మాట్లాడిన చాలా మంది పెద్దలు మన తెలంగాణ డెవలప్మెంట్ గురించి చెప్పారు. ఆ డెవలప్మెంట్ మనం ఈరోజు ఎంత ముందుకెళ్తున్నామంటే దాంట్లో ఖచ్చితంగా 50% కన్నా ఎక్కువ పాత్ర మహిళలు. అది ఎలా అంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మనం అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, కానీ లోకల్ లెవెల్లో గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి కనుక ఎవరున్నారు? 50% కన్నా ఎక్కువ సర్పంచులు ఉన్నారు. ఆ సర్పంచ్ ఎక్కడి నుంచి వచ్చినారు? మన ప్రభుత్వం ఇచ్చిన 50% రిజర్వేషన్ వల్ల మహిళల మీద అంత నమ్మకం పెట్టి 50% కన్నా ఎక్కువ గ్రామాలు మహిళా సర్పంచులు ఉన్నారు. వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామ అభివృద్ధి జరుగుతుందంటే అది మహిళా సర్పంచుల వల్ల జరుగుతుంది. అలానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చూస్తున్నారు. మనం అందరం మీరు ఖానాపూర్ వచ్చినాము. లాస్ట్ ఇయర్ ఖానాపూర్ ఇలాంటి పరిస్థితిలో ఉంటే, ఒక 5 years బ్యాక్ ఖానాపూర్ పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు ఖానాపూర్ ఒక మున్సిపాలిటీ అయింది. ఆ మున్సిపాలిటీలో కూడా 50% కన్నా ఎక్కువ మంది మహిళలు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళ నిర్ణయాల వల్ల రేఖా నాయక్ గారు ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల వాళ్ళ నేతృత్వంలో ఈరోజు డెవలప్మెంట్ అయింది. మనం లాస్ట్ 2-3 years చూస్తున్నాము. కరోనాని మనం చాలా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఐక్యరెడ్డి గారి సపోర్ట్ని, ఐక్యరెడ్డి గారి లీడర్షిప్లో మనం పనిచేస్తున్నాము. కానీ ప్రతి ఊళ్ళో కరోనాని అడ్డగట్టింది ఎవరు? మన ఆశావర్కర్లు. అందరు ఆశావర్కర్లు మహిళలు ఉన్నారు. అలానే ఈరోజు మహిళ ఎంత అభివృద్ధి చెందుతున్నారు. అది గ్రామంలో వర్క్ చేసేది ఎవరు? ఆశావర్కర్లు కలిసి వర్క్ చేసేది ఒక అంగన్వాడీ టీచర్. గ్రామ స్థాయిలో ఈ ఆడబిడ్డలు ఇంత గట్టి ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే మన సొసైటీ ఇంత ముందుకు వెళ్తున్నాయని తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ సందర్భంలో మన జిల్లాలో అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కారణము మన మహిళలు. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకోసారి ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు లాడమూరు పట్టణానికి, అదేవిధంగా నియోజకవర్గానికి మహిళా ఏదైతే మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామో దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం, మన గౌరవనీయులు మంత్రివర్యులు విజయ్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం ఈరోజు ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లో ఈ సమావేశం జరుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఇక్కడ మన ఖానాపూర్ మున్సిపాలిటీలో ఈ సమావేశం జరుగుతున్నాం. మరి ఈ సభకు అధ్యక్షత వహించిన గౌరవ అక్కగారు, మరి ఖానాపూర్ టైగర్, మరి అద్భుత రైతా నాయక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మరి మన ప్రియతమ నాయకుడు మరి విజయరెడ్డి గారు, గౌరవనీయులు వారు దేవాదాయ ఆదేశ న్యాయశాఖ మంత్రి వారు సీనియర్ లీడర్గా మన తెలంగాణ రాష్ట్ర సీనియర్ లీడర్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా పంచాయతీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారు, విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు దండే విఠల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున చేసిన గౌరవ కలెక్టర్ గారు, మరి మున్సిపల్ గారు, అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మరి ఖానాపూర్ డిప్యూటీసీతో పాటు ఖానాపూర్ తాలూకాలో ఉన్న డిప్యూటీసీ అందరికీ, ఎంపీలందరికీ, ఎంపీటీసీలందరికీ, కౌన్సిలర్స్ అందరికీ, మరి ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ గ్రామానికి చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సందర్భంగా ఇంకా అంబేద్కర్ గారు, అదేవిధంగా మరి వేదిక ఉన్న నాయకులందరికీ, మరి అదేవిధంగా వేదిక ముందున్న ఎవరి కోసం అయితే ఈ కార్యక్రమం మనం చేపట్టాము महिला सदस्यों आप हमारे भाई बहन आप लोग भी आए, हम लोग बहुत हो सके మరి ఈ కార్యక్రమంలో ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి ఆశా వర్కర్స్
మెడికల్ డిపార్ట్మెంట్ వర్కర్స్, ఏఎన్ఎంస్, మరి ప్రభుత్వ డిఆర్డీఏ, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ, పత్రికా విలేకరులు, ఛానల్స్ వారందరికీ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మరి ఇప్పటి వరకు మాట్లాడే వ్యక్తులు మహిళల కోసం మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో దాని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఒకటి గుర్తించాలి, మనం ప్రపంచంలో ఈ దినం జరుపుకుంటున్నాం, కానీ మరి మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్నంత సేవలు ఏ రాష్ట్రంలో కూడా లేవని చెప్పి చెప్పడం తప్పదు. ఉన్నాయా ఎక్కడన్నా? మన దగ్గరనే ఉంది. మరి చెప్పాలంటే ఎన్నో స్కీమ్స్, ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్కీమ్స్ అన్ని కూడా మహిళా సోదరుల వల్ల మీ పేరు మీదే, మీ అకౌంట్లోనే, మీ ఖాతాలోనే జరుగుతున్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజున మనం కళ్యాణ లక్ష్మి శాంతి పాటు తీసుకుంటున్నాం. దాంతోపాటు ఈ కేసీఆర్ కిట్స్ గురించి మీకు తెలుసు. మరి ఆడపిల్లలు పుట్టే 13,000, మగ బాబు పుట్టే 12,000 రూపాయలు. మరి దాంట్లో 16 రకాల సామాన్లు ఉన్నాయి. దాంతోపాటు మరి ఇంకా మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమం, డెలివరీకి అవసరం ఉన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ అంబులెన్స్ మీకు తీసుకుపోవడం, వాళ్ళు కొనేటువంటి కార్యక్రమాలు. మరి ఇప్పుడు ఇంకా రైతు బంధు కూడా, రైతు బీమా కూడా, ఇప్పుడు ఈ రోజున మహిళా బంధు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఈ స్కీమ్స్తో పాటు మహిళా బంధుగా ఈ కార్యక్రమం చెప్పాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మనం జరుపుకుంటాం. మరి ఇంటర్నేషనల్ కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పేసి, అందువల్ల ఇన్ని పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్న మరి మనందరం కూడా కేసీఆర్ గారికి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని, ప్రభుత్వం ఆశీర్వాదంతో పాటు మనందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇక ఎమ్మెల్యే గారు చెప్పాలంటే, ఎమ్మెల్యే గారు మన కానాపూర్ మున్సిపాలిటీ వరకు ఎంత మున్సిపాలిటీ రావడానికి కారణం ఇంకా పాపులేషన్ తక్కువగా కానీ మన కేసీఆర్ గారికి వారి పాదాలు పెట్టడం చేశారు. నేను ప్రత్యక్షంగా ఉన్నాను. మన గౌరవ మంత్రివారి వెంకటరెడ్డి గారికి కూడా వారి ప్రత్యక్షంగా రిక్వెస్ట్ చేసి మన కానాపూర్ మున్సిపాలిటీ ఎలాగైనా ఆపరేషన్ తక్కువగా కానీ కావాలని చెప్పి పట్టుబట్టి కానాపూర్ మున్సిపాలిటీగా చేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. మరి ఇంకేదో కార్యక్రమం ఎప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా చూస్తాను. మన కానాపూర్ కాన్స్టిట్యూషన్ గురించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడటము, దాన్ని సాల్వ్ చేసుకుంటాము, మంత్రులు కావడము చాలా వారికి హైపుడే నాకు మెచ్చుకోవాల్సిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మధ్యనే మొన్ననే హరీష్ రావు గారు వచ్చినప్పుడు మన గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి కోరడం జరిగింది. కానాపూర్లో మరి పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పి, చిన్న రకాల హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ కావాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఇంకెన్నో ఫండ్స్ రిలీజ్ చేయాలని, మరి కాలేజీ కూడా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇంత సదర్ మ్యాట్ బ్రిడ్జ్ ఏదైతే సదర్ మ్యాట్ డ్యారేజ్ ఏదైతే అవుతున్నదో అది మిమ్మల్ని ల్యాండ్స్ పోయినాయి, కానీ లాభం అయ్యేది కానాపూర్లో పంపించాలి. మొన్ననే మరి గౌరవ మంత్రి వాళ్ళు ఉన్నటువంటి దానితో వాళ్ళు శాంక్షన్ చెప్పుకుంటారు. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చెప్పవలసింది మీకు శుభాకాంక్షలు చెప్తూ మరి జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే గౌరవ మంత్రి వాళ్ళు అన్నరెడ్డి గారు, మరి మేము నిన్న రేఖా శ్యామ్ నాయక్ గారు, మేము నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి అన్ని జిల్లాలతో పాటు వారి నిర్మల్ జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు నేను కూడా పేపర్లో కూడా చూసుకున్నాను. దానికి నిధులు మంజూరు చేసి త్వరలోనే టెండర్స్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ కావడానికి అవకాశం ఉందని చెప్పి అందజేస్తూ, మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేకంగా మహిళా సోదరులకు, మరి పార్టీ కార్యకర్తలకు మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తూ జై జై తెలంగాణ, జై కేసీఆర్. వారి గౌరవించుకోవడానికి శాలతో సత్కరించడం జరుగుతుంది. తప్పని కట్టుకుంటుంది. మరి ఈరోజు అంటే ప్రపంచంలోని 700 కోట్ల జనాభా, సగభాగం మహిళలు ప్రపంచ దినోత్సవం జరుపుకుంటారంటే నిజంగా కూడా చాలా గర్వకారణం. ప్రపంచ దినం మగవాళ్ళకి లేదు, మహిళలకే ఉన్నది. ఈరోజు ఖానాపూర్లో పాత ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలలో ఏకైక మహిళా శాసనసభ్యురాలు శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్ గారు ఖానాపూర్ పులి జిల్లా పరిషత్ ఆడపిల్లలు
పులులలో ఆడమోగారు ఇప్పటికీ కారాపూర్ పులి ఇవాళ ఈ సమావేశం మా దగ్గర ఏర్పడేయాలని చెప్పి 4 రోజుల క్రితం నుంచి చెప్పడం జరిగింది. తప్పకుండా నీ దగ్గరే డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గౌరవము మీకే దక్కాలని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సభ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి కారాపూర్ శాసనసభ్యురాలు సోదరిమణి శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్ గారు, ఆమె ఒక కమిటీ కూడా అధ్యక్షురాలు ఉంది. అయినా అది ఒక మినిస్టర్ హోదా కూడా ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించుకోలేదు. సామాన్య ఎమ్మెల్యేగానే ఉపయోగిస్తుంది తప్ప నాకు ఆ గౌరవం పెద్ద అంత అవసరం లేదని చెప్పి అదే విధంగా ఉన్నది. మహిళా కమిటీ అదేవిధంగా గౌరవనీయులు ముదోల్ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి గారు, ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా నియమించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మొట్టమొదటిసారి కారాపూర్ నియోజకవర్గాన్ని రావడం జరిగింది. వారికి మనందరం కూడా ఘనంగా స్వాగతం చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యనే ఎమ్మెల్సీగా మనందరం కూడా కౌన్సిలర్లము, ఎంపీటీసీలము, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు మేమందరం కూడా ఓటేసి గెలిపించినటువంటి మన తండ్రి విఠల్ గారు ఎమ్మెల్సీ గారు వారు కూడా రావడం జరిగింది. వారికి స్వాగతము. మరి మన సోదరిమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కె విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు కూడా మహిళా రిజర్వేషన్ జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చారు. కాబట్టి ఇదంతా కూడా మన గౌరవం అని చెప్పి మరి తెలియజేస్తూ మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ ముస్తఫాలి ఫారూఖీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే అంకం రాజేందర్ మున్సిపల్ చైర్మన్ గారు మరియు మహిళా పీడీడీఆర్డీ విజయలక్ష్మి గారు ఒకసారి ఇక్కడ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఈ రాజమణి జడ్పీటీసీ కారాపూరు మరియు మోహింద్ ఎంపీ గారు, రమేష్ రాఠోడ్ ఆడియో గారు, లక్ష్మి తహసీల్దార్ గారు, వనజ ఎంపీడీఓ గారు ఇచ్చేది. మరి ప్రతి ఒక్కరికి జన్మనిచ్చేది తల్లి. ఆ తల్లి లేకుంటే ఈ ప్రపంచమే లేదు. కాబట్టి ఇలా మహిళలకు అనేది గౌరవం ఇచ్చేది. నవమాసాలు మోసి కన్న బిడ్డలు, కన్న కూతురు కానీ కన్న కొడుకు కానీ ఇవాళ 700 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంది. 700 కోట్లలో సగభాగం మహిళలు ఉన్నారు. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడంలో ఎంతో ప్రత్యేకత ఉంది. చాలా గౌరవము. ప్రతి ప్రాంతంలో గ్రామ సర్పంచులకు కూడా 50% రిజర్వేషన్, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్నిటికీ రిజర్వేషన్ ఉంది. ఎమ్మెల్యేలు కూడా రిజర్వేషన్ అడుగుతున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. మేము ఎప్పుడో రిజర్వేషన్ చేసి పంపినాం. మహిళల ఎమ్మెల్యేలకు కూడా ఒక 33% రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం, కానీ ఒప్పుకుంటలేరు. మేము కారాపూర్ సభ నుంచి అడుగుతున్నాము 33% ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం. అవసరం 50%. కౌన్సిలర్లు సోదరులు 50% ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా 16 ఉంది. 12లో 6 మహిళలు ఉన్నారు. కాబట్టి మహిళా కౌన్సిలర్ సోదరులు మరి ఈరోజు మహిళలను గౌరవించుకునే కార్యక్రమం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవం చాలా పెరిగింది. మనం ఏదైతే ఇవాళ అంగన్వాడీల యొక్క వాళ్ళ వేతనాలు కానీ మన కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఇలా ఆశా వర్కర్లు వాళ్ళ కరోనాను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి ఫీవర్ సర్వే చేయడం జరిగింది. మరి వాళ్ళ శాలరీస్ వేతనాలు ఎంత పెంచడము ఇలా 9,750 ఆశా వర్కర్లకు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతో గౌరవించి వాళ్ళ వేతనాలు పెంచడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలను కూడా పెంచడం జరిగింది. భారతదేశంలో ఏ అంగన్వాడీలకు కానీ, ఏ ఏరియాలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ మన తెలంగాణలో ఇచ్చినంత గౌరవ వేతనము ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి గర్వంగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు నిజంగా కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి సర్వే ఇంటింటికి పోయి మీరు కరోనా లెక్క చేయకుండా సర్వే చేయడం మూలంగా మనకు కరోనా కంట్రోల్ చెప్పింది. ఇలా కరోనా లేదు, కరోనా మొత్తం పోయింది, భయపడిపోయింది. మళ్ళీ రావాలనే భగవంతుని కోరుకుంటున్నాం. మళ్ళా అద్దు మనం ఇట్లా ఏదైతే ప్రతి సభలు నిర్వహించుకున్నారా, దేవాలయం పోలా, పెళ్లి జరుపుకున్నారా, ఎన్నో మంచి శుభ కార్యక్రమాలు జరుపుకోవాలంటే అందరం కలిసి ఉండాలి. ఈ కలిసి లేకుండా ఉండాలా, దూరం ఉండాలా, మాస్క్ కట్టుకోవాలంటే ఆ ముఖాలు ఏర్పడతలేవు. ఆ మాస్క్ కట్టుకొని మాట్లాడితే కూడా సరిగ్గా పడతలేదు. అందుకొరకే మేము మాస్కే పని చేసేసాం. మాస్క్ లేదు, ఏం లేదు, కుల్లా తిరుగుతున్నాం, మనకి కుల్లా ఉన్నాం. దాని కొరకు ఇవాళ మహిళల గురించి మన ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే మొదలు మన దండే పెట్టినగా ఇప్పుడే చెప్తున్నారు. రేఖా నాయక్ అదృష్టవంతురాలు.
మరి ఇటు నిర్మల్ జిల్లాలో 4 మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 2 ఉత్తూరు ఇందర్వెల్లి, మంచిర్యాల జిల్లాలో జన్నారం 3 మెడికల్ కాలేజ్ తన కాన్స్టిట్యూన్సీకి సంబంధం ఉన్నాయి. ఆదిలాబాద్ మొదలై ఇందర్వెల్లి ఉత్తూరుకి, మంచిర్యాలకు పోయినసారి వచ్చింది జన్నారం, ఇప్పుడు నిర్మల్ ఖానాపూర్ కడెం పిపి దస్తూరాబాద్, ఇప్పుడు నిర్మల్కు మెడికల్ కాలేజ్ వచ్చింది. తన ఒక్కదానికే 3 మెడికల్ కాలేజ్ వస్తుంది, ఇంకో ఊరికి లేవు. మరి ఎంత అదృష్టవంతులు చెప్పండి. ఈ మహిళా దినోత్సవం నాడు మంచి శుభవార్త మరి ఎక్కడ ఏం జరిగినా కానీ ఉంటుంది. మరి నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన మరి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఆ బడ్జెట్లో 256 కోట్ల 2,56,000 కోట్ల 958.51 కోట్ల బడ్జెట్ పోయినసారి కంటే దాదాపు ఇంకా 26,000 కోట్ల బడ్జెట్ అదనంగా మనం ఏర్పడేస్తున్నాం. సప్పుడే అదనంగా మనం ఏర్పడేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అంటే సంక్షేమము అభివృద్ధి. ఈ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా సంక్షేమం తీసుకుంటా ఉన్నాం. ఈ బడ్జెట్ పుస్తకంలోనే స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి సిఐ హరీష్ రావు గారు మొత్తం చదివి ఇప్పించడం జరిగింది. దాని ఇప్పుడు చర్చ జరుగుతుంది రేపు ఎల్లుండి నుంచి. ఆ విధంగా ఇవాళ బడ్జెట్లో మహిళల కొరకు, మహిళా సంక్షేమ శిక్షణ కొరకు మహిళలందరికీ పూర్తిగా డెవలప్మెంట్ కోసం ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ఆరోగ్య లక్ష్మి కూడా కార్యక్రమం ఉంది. మరి దీంట్లో మరి 2014 నుంచి 56% అంగన్వాడీ కేంద్రాలలో మనం భోజనం అందించేవారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 100% కేంద్రాలలో పాలు గుడ్లతో కూడినటువంటి సమతుల్య పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇదే విధంగా కేసీఆర్ కిట్ గురించి చెప్పడం జరిగింది. కేసీఆర్ కిట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసిద్ధి అయితే ఒక పిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇవ్వడం మూలంగా తల్లి ఆరోగ్యం క్షేమంగా ఉండాలి. తల్లి గర్భం ధరించి నుంచి డెలివరీ వరకు కూడా మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పము. ఆ విధంగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,01,16 ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టి నుంచి 10 లక్షల మందికి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ముఖ్యమంత్రి గారు సాయం చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు మరి ఆడపిల్లల పెళ్లి కొరకు ఖర్చు పెట్టడం జరిగినటువంటి తెలియజేస్తున్నాం. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఆడపిల్ల పెళ్లికి 10,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఇక్కడ కూడా లేదు. ఒక తెలంగాణలో తల్లి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. పెళ్లి ఆడపిల్ల పుట్టిందంటే పెళ్లి సమయం వచ్చిందంటే ఎట్లా అని చెప్పి తరలిస్తుంది. 18 సంవత్సరాల వయసు వచ్చినాక ఆ పిల్ల పెళ్లికి తల్లి పేరునే చెక్కించి గౌరవించుకుంటున్నాం. ఇలా మీరు ప్రత్యేకత కూడా ఉంది. తల్లి పేరెంట్ ఇలా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఆడవాళ్ళ పేరెంట్ ఇస్తున్నాం. ఏ చెక్ వచ్చినా కానీ ఆడవాళ్ళ మహిళల పేరెంట్ వస్తుంది. ఎందుకంటే మీరు ఆ యొక్క వచ్చినటువంటి డబ్బులు మరి కరెక్ట్గా చూసి ఖర్చు పెడతారు, వృధా ఖర్చు పెట్టారని చెప్పి ఒక ధైర్యంతో ఆడ మహిళల పేరెంట్ అని చెప్పి వాళ్ళకి జరుగుతూ ఉంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా హైదరాబాద్లో కానీ మన ప్రాంతంలో కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మహిళల పేరెంట్ ఇస్తున్నాం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు నిన్ననే బడ్జెట్ అనౌన్స్మెంట్ చేసాడు. ఎవరికైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇవ్వడానికి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. ఎమ్మెల్యే కూడా కింద ఖానాపూర్ నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు మరి ఇవ్వడం జరిగిందంటే రేపు రాబోయే రోజుల్లో ఒక 3-4 సంవత్సరాలలో ఊరి గుడిసెలు కానీ ఊర ఇల్లు కానీ లేకుండా కావాలంటే మరి యొక్క ఎవరికి స్థలం ఉందో ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వడము ఇది నిజంగా కూడా మంచి శుభసూచకము. అదేవిధంగా 57 సంవత్సరాలు గతంలో 65 సంవత్సరాల వారికి పెన్షన్ వస్తుంది. ఈ 57 ఏళ్ళకే పెన్షన్ రావాలి. అది బడ్జెట్ వచ్చింది. 57 సబ్డే కొద్దిగా తల్లులు వాళ్ళు 57 ఏళ్ళకి 65 ఏళ్ళకి 57 ఏళ్ళకు పెన్షన్ ఇస్తాం. 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు వృద్ధులకు వితంతులకు ఎవరికైనా ఇస్తారు. వృద్ధుల అంటే 57 ఏళ్ళకే. మరి మన కొత్త స్కీమ్లో
భర్త చనిపోయినా కానీ పెన్షన్ ఇస్తారు, భార్య చనిపోయినా భర్త పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. ఆన్లైన్లో 3 సంవత్సరాల నుంచి చాలా పెండింగ్ ఉన్నాయి. గ్రామ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు చాలా మటుకు ముఖ్యమంత్రి గారికి అడిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు రాబో రోజులలో అవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతే ఈ పెన్షన్లను కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు ఈ కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూళ్ళ ద్వారా 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 10వ తరగతి వరకే ఉండే. కానీ చాలా మంది తల్లిదండ్రులు 10వ తరగతి అయిపోయాక ఆడపిల్లలకు ఇక చదివియరు. ఇంటికి పోగలే ఏ పెళ్లి చేద్దామంటారు, ఇంకో రకంగా వాళ్ళు పాపము చదువుకోవడానికి పై చదువులు అప్పడానికి అంటే ఎక్కడ ఉంటారా, ఎక్కడ వాళ్ళకు స్కూల్ ఉంచాలని చెప్పి భయాందోళనతో ఉంటారు. కాబట్టి కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అన్నింటిలో కానీ ఆడపిల్లలకు ఇంటర్మీడియట్ వరకు కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే 5వ తరగతిలో జాయిన్ అయితే 12వ తరగతి వరకు వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్లో ఉండి మంచిగా భోజనం కూడా ఎంత బాగుంటుందంటే 3 స్టార్ హోటల్లో పెట్టే భోజనం లాగా కోడి గుడ్డు ఇస్తారు, చికెన్ ఇస్తారు, మటన్ ఇస్తారు, పండ్లు ఇస్తారు, పాలు ఇస్తారు. ఇవన్నీ రకాలుగా వాళ్ళ ఆరోగ్యం పౌష్టికంగా ఉండే విధంగా బ్రహ్మాండమైనటువంటి ఆహారం కూడా లభ్యమవుతుంది. పిల్లగాళ్ళు హాలిడేస్ వస్తూ పోతే మళ్ళీ 15 రోజులు ఇంటికి పోయే వరకు కొంచెం పక్కవాడిపోతారు. ఏమైనా మా ఇంట్లోనే పెట్టే సార్ ఇక్కడ పెట్టినట్టు మా ఇంట్లో దొరకదు కదా అని చెప్పి వాళ్ళు కూడా అంటారు. ఆ విధంగా ఆడపిల్లల చదువులకు ఒక భరోసా. 12వ తరగతి చదివినాక వాళ్ళు ఎక్కడ జీవించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేయొచ్చు, ఆయా బయట ఏ దేశాలకు పోవచ్చు, ఎన్నో రకాల వరకు సమస్యలు పరిష్కారం కావడానికి విద్య ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా మరి తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ బతుకమ్మ చీరలు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అన్ని పండుగలకు గౌరవించుకుంటారు. బతుకమ్మ చీరలప్పుడు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం. అదేవిధంగా క్రైస్తవులకు క్రిస్మస్ డే అప్పుడు కూడా వాళ్ళకు కూడా గౌరవించుకుంటారు. రంజాన్ పండుగప్పుడు మైనార్టీ ముస్లిం సోదరి వాళ్ళకు కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని కులాలకు మతాలకు సంబంధించిన మహిళలను మరి గౌరవించుకునే పద్ధతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి మరి తెలియడం జరుగుతూ ఉంది. మరి మనము అదేవిధంగా ఈ సీ టీమ్స్ గురించి ఇప్పుడే మన రేఖానాయక్ గారు చెప్పారు. సీ టీమ్స్ అనేది ఎక్కడైతే పిల్లలు చదువుకునే పిల్లలు బస్టాండ్ దగ్గర కానీ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసినప్పుడు కానీ సినిమాల దగ్గర కానీ మగవాళ్ళు ఆడపిల్లలు అమర్యాదగా చూస్తూ అమర్యాదగా మాట్లాడేటువంటి వాళ్ళని గుర్తించి ఆ సీ టీమ్స్ వాళ్ళు పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులతో మరి అదేవిధంగా సమాచారం ఇచ్చి ఎవరైతే ఆ పిల్లని తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఇగో మీ అబ్బాయి ఈ విధంగా చేశారని చెప్పి వాళ్ళకి చెప్పి మార్చుకుంటావా మార్చుకో, లేదంటే కేసు పెడతామని చెప్పి ఆ విధంగా సీటీన్స్ వల్ల ఇవాళ హైదరాబాద్లో కానీ మన ప్రాంతాల్లో కానీ సీటీన్స్ వచ్చిన తర్వాత మహిళల పైన ఇటువంటి ఎక్కడ కూడా ఈ అసత్య ప్రచారాలు కానీ ఎన్నో రకాల ఇబ్బందులు కానీ పెట్టే కార్యక్రమం తగ్గిపోయింది. ఇంకా కూడా సీటీన్స్ బాగా పెంచినట్లయితే సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత చాలా మటుకు మనకు దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టడం కూడా జరుగుతూ ఉంది. సీసీ కెమెరాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు బాగా శక్తివంతంగా తయారైంది పోలీస్ డిపార్ట్మెంట్. సీ టీమ్స్ ఆడపిల్లలకు ఎంతో మర్యాదగా ఉండే విధంగా సీ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. మన సీ టీమ్స్ అందరూ కూడా గౌరవించాలని చెప్పి మరి కోరుతా ఉన్నాము. ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా మన కార్యక్రమాలు మహిళల పట్ల బాగా చదువుకొని మీరు ఇంకా దేశాన్ని ఉద్ధరించే స్థాయికి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ సమాజంలో మీరు మాట్లాడడానికి కానీ చదువు అనేది ఒక శక్తి. ఆ శక్తి మీకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకోవాలని చెప్పి మన దేశంలో మనందరం కూడా సంకల్పము. రేపు రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారు జూన్ నుంచి ఇంగ్లీష్ మీడియము మరి ప్రవేశపెట్టడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియమే చదువుకోవాలి. ఆ విధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపు ఎక్కడికి వెళ్ళా కానీ వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి గౌరవం లభిస్తుంది. అదేవిధంగా ప్రతి స్కూల్లో ఇవాళ మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి దాని కింద 35% బడులన్నీ కూడా దేవాలయంలాగా బ్రహ్మాండంగా 12 స్కీమ్స్ పెట్టాము. తాగునీరు కానీ, కంపౌండ్ వాల్ కానీ, కరెంట్ కానీ, కంప్యూటర్ సిస్టమ్లు కానీ, గదులు కానీ అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఈ విధంగా 3 సంవత్సరాలలో ప్రైవేట్ స్కూల్
నీకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రాబోతున్నాయి. ఇక మనం ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివించే అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలోనే బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఇంగ్లీష్ మీడియం వైపు వస్తుందో నీకు, మరి అదేవిధంగా అన్ని బడులలో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రెండు తర్వాతగా మనం ప్రైవేట్లో ఏం చేసుకుంటాము. అందుకొరకే దయచేసి రేపు విద్య మరి ఆరోగ్యం వివేకా నాయక్ గారు మన హరీష్ రావు గారు 2 రోజులు వాసర నుంచి మొదలు పెడితే మరి అక్కడ మంచిర్యాల వరకు, ఒకరోజు రాత్రి వరకు పోయి వెళ్ళి హైదరాబాద్లో పట్టుకొని ఇంకో రోజు మంచిర్యాల వరకు ప్రతి కాన్స్టిట్యూన్సీ విజిట్ చేయించాం. ముట్టూరులో తీసుకెళ్ళి అక్కడ ముట్టూరు హాస్పిటల్ కూడా 11 మంది డాక్టర్లు అక్కడ ఉన్నారు. దాన్ని ఇంకా 30 బెడ్ల నుంచి 60 బెడ్ల వరకు పెంచాలని చెప్పి కూడా మరి హెల్త్ మినిస్టర్ గారు ఒప్పుకోవడం జరిగింది. అది 60 బెడ్లతో పాటు కారాపూర్లో కూడా 100 పడకల ఏరి హాస్పిటల్ కూడా చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. దీనివల్ల ఆరోగ్య పరిరక్షణ కొరకు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగా లేకుంటే ఎవరే బయట రారు. జ్వరం వచ్చిందంటే ఇంట్లో పడుకుంటారు. ఇవాళ ఆరోగ్యం బాగుంటేనే ఏ పని మనం చేయగలుగుతాం. అందుకొరకు ఆరోగ్యం బాగుండడానికి కోసమే ఈ దవాఖానాలు, ప్రభుత్వ దవాఖానాలోనే ప్రసిద్ధి కావాలి. ప్రభుత్వ దవాఖానాలో వచ్చి సౌలతులను కూడా మనం ఉపయోగించుకోవాలి. ప్రైవేట్లో ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయి, మన ఆరోగ్యంతో రక్షణ కూడా సరిగా ఉండదు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల డాక్టర్లు ఉంటారు. మెడికల్ కాలేజీ నిబంధనలు మంజూరైంది. ఏతోని దవాఖానా శంకుస్థాపన చేసుకున్నాం పూర్తిగా. ఆ నచ్చినట్టయితే ఇక మనకు హైదరాబాద్ ఏ ఒక్కసారికో హైదరాబాద్ తప్ప మనకు హైదరాబాద్ అవసరం లేదు. మరి కారాపూర్ నిర్మల్, దాని తర్వాత ఇంకేదైనా ఎక్కువైతే హైదరాబాద్ తప్ప ఇక మనకి ఎక్కడ తిరిగే అవసరం లేదు. ఈ విధంగా మహిళలకు అన్ని రకాలైన ప్రభుత్వము మరి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంకా మహిళల పట్ల అందరం కూడా గౌరవంగా చూసుకుంటూ మరి మీరందరూ కూడా గృహహింస కానీ ఇవన్నీ కాంప్లైంట్ ఇవ్వడానికి కానీ సీ టీమ్స్ కాకుండా మనకు ఏదైతే ప్రతి ఒక్క తాలూకా సెంటర్లో మనకు సఖీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సఖీ సెంటర్లో కూడా న్యాయవాదులు కూడా మహిళలు ఉంటారు, న్యాయవాదులు కూడా ఉంటారు. మరి ఏదైతే మహిళలను అగౌరవపరిచి మరి ఇంట్లో అత్తమామలు వాళ్ళ మీద అమర్యాదగా మాట్లాడము, భర్త అమర్యాదగా మాట్లాడము సీ టీమ్స్లో ఇక్కడ సఖీ సెంటర్లో మనం ఇచ్చినట్టయితే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్లో మారకుంటే మనకు శిక్ష కూడా చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకొని మహిళల పట్ల మనందరం కూడా గౌరవంగా ఉండాలని ఈ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఎంత కూడా చెప్పిన విషయాలను కూడా ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ రేపు రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి పట్ల మనందరం కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలోనే మేడం సార్ చూడండి మేడం मेरे तरफ देखो सर थोड़ा पीछे చాలా అదృష్టంగా భావించాలి. మరి మన దగ్గర మంత్రి కానీ అలాగే మన పిల్లల గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మళ్ళీ జెడ్పీ చైర్మన్ కానీ కలెక్టర్ గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఎంకరేజ్ చేసుకుంటా మహిళలకి ముందుకు తీసుకెళ్తున్నారు. మేడం చేసి